హలో గైస్, దిస్ ఇస్ విక్కీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే మనం వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఈ సండే ఈ వీకెండ్కి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ప్రతి వీకెండ్కి మీకు ఒక వీడియో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఎలా తిరగాలి. ఐ విల్ ఆల్సో గెటింగ్ ఎ మోర్ నాలెడ్జ్ టు విజిటింగ్ ది న్యూ ప్లేసెస్. ఏదో ఇంగ్లీష్లో స్పీక్ నా కదా, మనకు కూడా అంతంత మాత్రాన్ని వచ్చు. అర్థం చేసుకోండి, నాకు కూడా అర్థం కాలే. సరే, మరి మేము ఇప్పుడు ఉండేది చిందల్ ఏరియా నుంచి వెళ్తున్నాం ఎర్రగడ్డ మార్కెట్కి. నేను మా అన్నయ్య ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ అయినాం అనమాట. చూద్దాం, చాలా తక్కువగా వస్తాయని విన్నా ఎర్రగడ్డ మార్కెట్లో. బ్యాగ్స్ కానీ, షూస్ కానీ, డంబుల్స్ కానీ చాలా ఉంటాయంట అక్కడ. వెళ్దాం ఇప్పుడు. వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఏంటి ఆ మార్కెట్ సంగతి, ఎలా ఉంటుంది, ఎలా రేట్స్ ఉంటాయి చూద్దాం. చాలా యూట్యూబర్స్ వెళ్తున్నారు. ఇప్పుడు మనం ఎంటర్ అయినా అన్నమాట. ఇది ఎర్రగడ్డ మార్కెట్. ఇంకా షాప్స్ ఓపెన్ అవ్వలేదు, ఇంకా అవుతూ ఉన్నాయి. నోట్ ఎవర్ పైల్ పాయింట్ దో సోకే దో పాయింట్. రోళ్ళు అన్నీ ఉన్నాయి, ఎటు జెడ్. కిచెన్ వేర్, స్టూల్స్, నెట్స్. మార్కెట్ చూడంగానే నాకైతే మా ఊర్లో జాతరలో పెట్టినట్టు పెట్టారు, అన్నీ రోడ్డు పైన. భలే గుర్తు వస్తుంది అట్లా. ఇప్పుడు మనం ఇక్కడ పార్కింగ్ కోసం చూస్తున్నాం. ఎక్కడ పార్కింగ్ దొరకట్లే. పెడదామన్న బైక్స్ ఖాళీగానే ఉంది, బట్ మనం వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా, ఎక్కడ పెడితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. ఎక్కడ దొరకట్లే స్థలం. ఈ హైదరాబాద్లో ట్రాఫిక్ ఎంత కష్టమో, పార్కింగ్ కూడా అంత కష్టమే పెట్టుకోవడానికి. వచ్చేయండి. ఎవరికేం ఏం కావాలో కామెంట్లో చేయండి, కొనుక్కొని వస్తాం మీకు కూడా. ఫైనలీ పార్కింగ్ హియర్ దొరికేసింది, ఒక మూత పడ్డ షాప్లో. ఇచ్చట మనకు బ్యాగులు కావాలను దొరుకుతాయో దొరకవా చూద్దాం. మార్నింగే ఇన్ని బ్యాగ్స్, ఇంత కిచెన్ వేర్. అమ్మో 49. ఫస్ట్ అన్నీ చూస్తూ పోవాలి, తర్వాత మనకు కావాల్సింది మనం తీసుకోవాలి. డోంట్ బై ఇమీడియట్లీ. ఏది తొందరపడి కొనొద్దు, అర్థం. ఫస్ట్ ఎక్స్ప్లోర్ ఏదైనా సరే ఎక్స్ప్లోర్ చేసి దాన్ని చూసి తర్వాత ముందు. ఇక్కడ అన్నీ మనకి సెకండ్ హ్యాండ్ ఛార్జర్లు దొరికేస్తాయి. అన్నీ కంపెనీ బ్రాండెడ్ సెకండ్ హ్యాండ్ ఛార్జర్లు కానీ, బడ్స్ కానీ. మీరు ఒకవేళ కంపెనీవి ఏదైనా కావాలనుకుంటే బ్రాండెడ్ దొరికేస్తుంది మీకు. ఏమంటే కేబుల్ మాత్రం కొత్త ఉంది, కానీ మీకు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ ఛార్జర్లు. అన్నీ OnePlus, వివో, రెడ్మీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా తక్కువ, 400 రూపీస్ చెప్పాడు ఛార్జరు. తక్కువలో తక్కువ చెప్పాడు. క్లాత్స్ మాత్రం బ్రాండెడ్ అనుకున్నాయి. ఇవన్నీ వన్ టైం చూసే, మీరు తొందరపడి ఏదో కొనొద్దండి. 300కి 2 పాయింట్లు అంటున్నాడు. మీరు మాత్రం తీసుకోవద్దండి చెప్తున్నా, ఎందుకంటే ఓసియా బ్రాండ్ అంట. మీరు అప్పుడే చూస్తేనే క్వాలిటీ కనుక్కోవచ్చు అనమాట. దాన్ని కనీసం వాషింగ్ కూడా సరిగా ఉండదు దానికి, క్లాత్స్కి. ఓడి అమ్మాయి బ్యాగ్ 2000 అడు చెప్తుంది, 400 కడుపుతుంది. ఇలా కలెక్షన్ మాత్రం సూపర్గా ఉన్నాయి. నైట్ ప్యాంట్లు కానీ, టీషర్ట్స్ కానీ హైలైట్ ఉన్నాయి. 150 రూపాయలు ఒక పాయింట్. ఇది క్లాత్ మాత్రం బాగుంది.
ఆ పాయింట్లు, ఆ కలెక్షన్, ఆ చెట్లు చాలా అంటే చాలా తక్కువ ఇక్కడ. చాలా గువ 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 డోర్ మ్యాట్లు కానీ చెట్టు బాగుంది. మీడియం ఎల్లా ఎమ్ము లెంత్ ఇచ్చిందా? $150 డాలనా? అలాగా అంగి తీసుకోపోయి తెల్ల కలిపి అది 150 అలా. బాయ్. పలస తీసుకోక మందం చూడు. ఇంతకన్నా మందం ఉండదా? బొంత కొనాలి. టూ ఇన్ వన్ కాబట్టి చలికాలం పనికి వస్తుంది, వానకాలం పనికి వస్తుంది. అది అన్నా నార్మల్ ఉన్నాయి పోతాయి. సరే కొంచెం లాస్ట్ పైన తీసుకో. ఒక రేట్ చేయన్నా, రేట్ చేసి అడుగు అని. ఇది వద్దులే బ్యాగ్, వేరే చూడు. అది ఆ టైప్ బాగుంది కదా, అది తీసుకున్నావుంటా? అది బాగుంది. ఇది కొంచెం బాగుంది బ్యాగ్. ये क्वालिटी अलग, ये क्वालिटी अलग, देखो ना, बोथ आर सेम, सेम क्वालिटी. नहीं ये अलग, ये कपड़ा अलग, देखो ये कपड़ा अलग, ये कोटी अलग. बोथ आर सेम. 550 का या 350 का? बोलो 100 कर दो. अड़ू 200. ये दो बैग, రెండు కలిపి 200 में दो बैग लेते हो? दो बैग 400. हाँ 450 किलो. వాడికి వ్యాపారం జరగాలి కదా. क्वालिटी अच्छा लोग यार, फर्स्ट मनी ऐसे लेकर बुला कर देता, मगर क्या बोलते हैं बार्गेनिंग नहीं करते. ये आपको 400 बोले ना, 300 दो, वो आपको 550 बोले ना, तो 300, दोनों का 600. 500 देता लास्ट में. 500 में 500 ఓకే. 500 लास्ट. 500 दोनों का 600 बोला. 500 भैया लास्ट. अरे भैया बजट मेरे को भी नहीं है भैया, लो बजट में मेरे को आया. ఆ రేట్ గురించి నాయన ఒక బ్యాగ్ చూపిరా నాయన అంటే వాడు ఇంటలేడు. వాడు మనల్ని బొమ్మ చేస్తుండు. అదే బ్యాగ్ రెండు ఇరా అంటే మళ్ళీ వేరే బ్యాగ్ ఇచ్చుడు, లో క్వాలిటీది. అదే కదా. అది గాయ్స్, ఇంకా మన షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ. ఇప్పుడే మనం 2 స్కై బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. ఇదిగో ఇవే మన స్కై బ్యాగ్స్. ఇప్పుడు ఇవి 2 తీసుకున్నా, 2 కలిపి 500కి వచ్చేసాయి. చాలా తక్కువ తీసేసుకున్నాం. వాడు చోట మోసం చేయాలని చూసినా కానీ మేము ఎర్ర కొడుకులం కాదు, అమరులం. తప్పించుకొని వచ్చేసాం.
అయిపోయింది షాపింగ్. ఇటు నుంచి సీదా బ్యాక్ టు రూమ్. మనమ్మ ఒక్కరోజన్నా డైలీ పండ్లు తిందామని చూస్తా కానీ ఒక్కరోజు కూడా పండ్లు కొనుక్కొని తినను. కానీ బండి చూసినప్పుడల్లా కొనాలి తినాలనిపిస్తుంది. కానీ ఉన్నప్పుడు కొనను, లేనప్పుడు తినాలి అనిపిస్తుంది. బాయ్ బాయ్ గాయ్స్.